గురించి మాట్లాడుకుంటే సో మీ ప్రత్యర్థుల్ని జనరల్గా ఏంటంటే ఎత్తుగడలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. ఒకసారి తగ్గినట్టు కనిపిస్తే వాళ్ళు పూర్తిగా డిజప్పేర్ అయినట్టు అనుకోవడానికి లేదు. ఇప్పుడు వైసీపీ ఆ వ్యూహంతో వెళ్తోంది. అలాంటి వాళ్ళ విషయంలో జనసేన ఎలాంటి జాగ్రత్త తీసుకోబోతోంది, అప్రమత్తం కాబోతోంది? జనసేన మొదటి నుంచి అప్రమత్తంగానే ఉండింది అండి, ఉంటది కూడా. అలాగే ఇప్పుడు ఏదో పార్టీని ఉన్న పలంగా అభివృద్ధి చేసుకోవాలి, వైసీపీని కంప్లీట్ గా లేకుండా స్మాష్ చేయాలి అని చెప్పి ఏదో దూకుడుగా వచ్చిన వాళ్ళందరినీ జాయిన్ చేసేసుకొని ఏదో మా పార్టీని బలపరిచేసుకుందాము, వాళ్ళందరినీ ఆ స్టఫ్ అంతా తీసుకొని మనం ఏదో పార్టీలో లీడర్స్ ఉన్నారనిపించుకుందాం, లేకపోతే వైసీపీలో ఉన్న లీడర్స్ని ఉన్న పలంగా లేకుండా చేసేద్దాం, ఇలాంటి ఇంటెన్షన్స్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కనపడవండి. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం అంటే పని చేయడమే, ప్రజలకు పని చేయడమే. తద్వారా పార్టీ కూడా బలోపేతం అయింది. ప్రజలకు పని చేస్తుంటే గుడ్ విల్ అనేది ప్రజలు చూస్తారు. దాంతో ఎంతో మంది లీడర్స్ మేము కూడా మీ అండర్లో అంటే భావజాలం ఎవరైతే ఏకీకృత భావజాలం ఉంటుందో ఆయనకి నచ్చిన భావజాలంలో ఎవరైతే లీడర్స్గా మేము కొంత సొసైటీకి పని చేయాలనే వ్యూ ఉన్నోళ్ళు, ఆ సంకల్పం ఉన్న లీడర్స్ అందరూ, ఆ లైక్ మైండెడ్ పర్సన్స్ లీడర్స్ అందరూ వస్తున్నారు. సో దాన్ని బట్టి పార్టీని ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళని కుట్ర చేసి వీళ్ళని కుట్ర చేసి పడేద్దాం, ఇలాంటి పొలిటికల్ గేమ్స్ పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆ విషయంలో మీకు ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్నందుకు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణాంజనేయులు గారు, సో మొత్తానికి ఏంటంటే రివ్యూ చేసుకున్నారు, జనసేనాని సమీక్షించుకున్నారు, తనకు ఎదురైన సవాళ్ళన్నింటినీ అడ్రస్ చేసుకుంటూ ఒక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. లోకల్గా ఉన్న రీజనల్ పార్టీస్కి పెద్ద ఛాలెంజే విసిరారు. ఒక రకంగా అంటే ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ జాతీయ స్థాయి నేతగా ఎదగటం అనేది ఒక ఏడాదిలో జరిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఒక సీనియర్ జర్నలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా మీరు ఎలా విశ్లేషిస్తారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాజకీయాల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజకీయ పార్టీకి, ఒక్కొక్క రాజకీయ నాయకుడికి రైజింగ్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని పార్టీలు ఫాలో అవుతూ ఉంటాయి. ఇవి కొన్ని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దానికి కారణం. అంతే తప్ప వీళ్ళ ప్రతిభా పాఠవాలని గన మనం అనుకుంటే అది కొంత అతిశయోక్తి అయిద్దని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణే కదా 2019లో ఆయన కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోయినా అదే నాయకుడు, ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్తో మొత్తాన్ని గెలిపించుకొని ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయినా సరే అదే నాయకుడు. అదనంగా వాళ్ళు 10 ఏళ్ళు సమయం అనేది తప్ప ఇంకోటి కాదు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ ఇలా రైజ్ అయ్యారు? పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి కృషి లేకుండా ఎలాంటి అని అనుకున్నప్పుడు ఆ పరిస్థితులు కలిసి వచ్చాయి. ఏ విధంగా అంటే 2019లో 151 సీట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో వాళ్ళు 175 సీట్ల టార్గెట్గా వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్ళారు. ఈ క్రమంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం బలహీనపడి ఉండటం, కనీసము ప్రజల్లోకి తెలుగుదేశం జెండా పట్టుకొని కార్యకర్తలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉండటం, తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపటం, ఇవన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ లేకుండా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ రోజున ఉంది. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సమయానికి ఉన్నటువంటి స్థితి. ఆ సమయాన్ని పవన్ కళ్యాణ్ చాలా బాగా రాజకీయంగా వ్యూహాత్మకంగా వినియోగించుకున్నారు. నేను అనుకుంటాను ఇది ఆ రాజకీయ వ్యూహం పవన్ కళ్యాణ్ది కాదు అని నా అభిప్రాయం. ఇది నా అభిప్రాయం మాత్రమే. పవన్ కళ్యాణ్ ఏం రాజకీయాల్లో ఏమి తెలియనోడు, అసలు ఏం చేయలేనోడు అని నా అభిప్రాయం ఏం కాదు. కలిసి వచ్చినటువంటి అంశాలను చెప్తున్నా. ఈ వ్యూహము, ఈ రోడ్ మ్యాప్ అంతా కూడా బీజేపీది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వాళ్ళకి 10% ఓట్లు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీతో 1-2 సందర్భాల్లో పొత్తులు, ఆ తర్వాత విడిపోటాలు, వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ వాళ్ళు 0.87% ఓట్లు పడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మకంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహకరించి
కేంద్రంలో అది బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టగలిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనివార్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ దగ్గర సాగిలు పడాల్సినటువంటి పరిస్థితుల్ని బీజేపీ కల్పించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించి అక్కడ పొత్తు ప్రకటన చేయించి అదంతా బీజేపీ రోడ్ మ్యాప్ అనేది నా అభిప్రాయం. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా ఇదే చెప్తున్నాను. ఆ విధంగా పవన్ కళ్యాణ్తో ముందు ప్రకటన చేయించి ఆ తర్వాత బీజేపీ కూడా పొత్తులోకి వచ్చి అనివార్యంగా గెలిచినటువంటి పరిస్థితులు. బీజేపీ కూడా ఎంతో కొన్ని వాళ్ళు 0.87% నుంచి 100తో పోటీ పడేటువంటి పార్టీ, వాళ్ళు కూడా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితులు. ఇక పవన్ కళ్యాణ్కి ఏంటంటే ముగ్గురు కలవటం అనేటువంటిది కలిసి వచ్చినటువంటి అంశం, జనసేన పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశం. వాడు తక్కువ సీట్లకి పరిమితం అయ్యారు కాబట్టి తక్కువ సీట్లలో ఆటోమేటిక్గా 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. ఈ రోజున పవన్ కళ్యాణ్కి అవకాశం దొరికింది. జాగ్రత్తగా మరి చంద్రబాబు నాయుడుతో సఖ్యతతో ముందుకెళ్తూ డిప్యూటీ సీఎంగా ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయనకు తగినటువంటి గౌరవం కొన్ని సందర్భాల్లో దొరుకుతుంది, కొన్ని సందర్భాల్లో దొరకనప్పటికీ కూడా కార్యకర్తలలో కొన్ని అంతర్గతంగా కింది స్థాయిలో ఘర్షణలు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోయేటువంటి మనస్తత్వంతో, ఎందుకు అనంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉండటం అనేటువంటిదే వీళ్ళ బలం. అది ఎప్పటికైనా సరే, అది రేపు ఎన్నికల వరకా లేకపోతే మధ్యలో ఏమైనా జరుగుతాయి, ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలను మనం చెప్పలేం. ఈ ముగ్గురు కలిసి ఉన్నంత కాలమే వీళ్ళ బలం. వీళ్ళు విడిపోయిన మరుక్షణము ముగ్గురు బలహీనపడేదానికి అవకాశం ఉంటుంది. ఇది 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సాధించినటువంటి బలంగా ఒకవేళ జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రతి ఫలితము ప్రతి గెలుపు ఎంతో కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది జనసేన పార్టీకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశమే. కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళ జన సైనికుల టార్గెట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ఇది వాళ్ళ అల్టిమేట్ టార్గెట్. అందుకనే కదా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా ఇప్పుడు కూడా ఆయన సీఎం అని అరుస్తున్నారు. పాప ఆయన ఏం సిగ్గుపడుతూ చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నాడు కదా, మళ్ళీ మీరు నన్ను అంటే ఎట్లా, ఆయన మనం గౌరవించాలి కదా అని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు సీఎం అవుతాడు ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం బీజేపీ ఏమన్నా కృష్ణాంజనేయులు గారు ఉగాది తర్వాత బీజేపీ ఏదో కాల్ తీసుకోబోతోందిట? ఇప్పుడు ఒకటండి, బీజేపీ ఆల్రెడీ పొలిటికల్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది. ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఈ శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది అని ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ గురించి, హోంమంత్రి ఏం చేయలేనటువంటి పరిస్థితి గురించి మాట్లాడటం దగ్గర నుంచి కాకినాడ పోర్టు, ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా, ఇది కూడా బీజేపీ రోడ్ మ్యాప్ లో భాగమే. ఇది పలు సందర్భాల్లో నేను చెప్తాను. అంటే అసలు పవన్ కళ్యాణ్కి ఏం తెలియదా అంటే అంత బీజేపీ చెప్పినట్టే చేస్తాడా అని అంటే, బీజేపీ అనేటువంటిది ఇక్కడ వాళ్ళ సూపర్ బాస్. ఎవరికి? పవన్ కళ్యాణ్కి సూపర్ బాస్, నో డౌట్ అండి దీంట్లో. ఎందుకు అని అంటే అది తప్పు కూడా కాదు అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల్లో ఆయన చేసినటువంటి ప్రయత్నము 2014లో ఆయన పోటీ చేయలేదు, 19లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ లో ఈ రోజున ఆయన ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ ఉంది అని అనిపించుకోగలిగినటువంటి స్థితిలో ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా సీఎంని చేయాలి అంటే బీజేపీ ద్వారాగా మాత్రమే పవన్ కళ్యాణ్ కాగలడు, బీజేపీ సహకారంతో మాత్రమే కాగలడు. అందుకని బీజేపీ సూపర్ బాస్ ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ వింటున్నాడు. బీజేపీ కూడా కావాల్సింది ఏంటి? దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ముఖం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన సినిమా స్టారు, ఎంతో కొంత ఈ మధ్య సనాతన ధర్మం పేరుతో ఆయన కొత్త అవతారం కూడా ఎత్తాడు. కాబట్టి అది కూడా బీజేపీ ఇచ్చినటువంటి ఎజెండాలో భాగమే. ఆ విధంగా కొత్త దేవుణ్ణి తయారు చేసింది. ఈ విధంగా మిగతా రాష్ట్రాల్లోనేమో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టడానికి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ ఎంత దారుణంగా చెప్తారంటే, మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు కదా చంద్రబాబు నాయుడే మాకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని. కాదని ఎవరు అని అంటంలా, దించేంత వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. బీజేపీ ఎప్పుడు దించాలనుకుంటది ఏంటి, ఎవరిని ఎక్కించాలనుకుంటది, అది 2029 వరకు ఉంటుందా, మధ్యలోనే జరిగిద్దా, 2029 ఎన్నికల సమయంలో ఏమైనా కొత్త ఎజెండాని తీసుకుంటే ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్. మరి జగడం సత్యనారాయణ గారు
ఏమైనా బీజేపీ ప్లాన్స్ ఏమైనా తెలిసినాయో ఒకసారి ఆయన